మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఎన్నో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి శాసారిపోయి ఉన్నటువంటి ఈరోజు అటువంటి వ్యక్తులకి జిల్లా కోర్టులో సువర్ణ అవకాశం అయితే కల్పిస్తుందని చెప్పొచ్చు. ఇదే లోక్ అదాలత్. దీని ద్వారా రాజీ మార్గమే రాజమార్గం అన్న నినాదంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో లోక్ అదాలత్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించే. దీనికైతే ఎక్కడెక్కడైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఈరోజు వచ్చి ఆ సమస్యని పరిష్కరించుకుని ఈ రోజుతో పూర్తిగా కోర్టుకి వాళ్ళ యొక్క సమస్యని పూర్తిగా తెగదింపులు చేసుకునే పరిస్థితి కూడా కనిపించింది. ఇదే క్రమంలో మనతో పాటు దీనిపైన మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది అయినటువంటి డాక్టర్ రమేష్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ఇటువంటి సందర్భంలో ఏదైనా సరే ఒక కేసు కావచ్చు, వాళ్ళకి ఉన్నటువంటి ఎన్నో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగినటువంటి సమస్యలకి నేడు పరిష్కారం దొరికిందంటూ ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. దీనికే లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ వల్ల వాళ్ళు ఎంతవరకు ఉపయోగించుకోగలరు? ఈ దీనిలో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ రాజ్య మార్గమే రాజమార్గం అంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. దీన్ని ఎలా చూడాలి ఏంటిది? నమస్కారం అండి. ముఖ్యంగా లోక్ అదాలత్ అనేది ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాన్ని చూపేటటువంటి యంత్రాంగం. ఇది దేశవ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే చిన్న చిన్న కేసులు, ఉదాహరణకి ఇంటి దగ్గర ఏదో నీళ్ళు వెళ్ళిపోతుంటే గొడవ వచ్చి కొట్టుకుంటారు, వాళ్ళు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఇట్లాంటి చిన్న చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల విషయాల్లో కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగకుండా పరిష్కరించుకునేటటువంటి రాజమార్గాన్ని చూపించే యంత్రాంగం డిఎల్ఎస్ఏ ద్వారా సాధ్యమవుతుంది. ఇది చట్టం 1987 చట్టం ప్రకారం ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరిగింది. అలాగే సెక్షన్ 19 ప్రకారం లోక్ అదాలత్లో ఇచ్చేటటువంటి ఏ తీర్పులైనా సరే సివిల్ కోర్టు డిగ్రీలుగానే పరిగణించబడతాయి. ఈ విధంగా అంటే అనేకమైనటువంటి కేసులు, యాక్సిడెంట్ కేసులు కానివ్వండి, చిన్న చిన్న తగాదాలు కానివ్వండి, అంటే కాంపౌండబుల్ కేసులు ఏవైతే ఉన్నాయో కాంపౌండబుల్ కేసులన్నీ కూడా లోక్ అదాలత్లో పరిష్కరించుకునేటటువంటి ప్రత్యామ్నాయటువంటి అవకాశాలని ఈ యంత్రాంగం కల్పిస్తోంది. క్రిమినల్ కేసులు ఎట్లాగో వ్యాజ్యాలు నడుస్తాయి, అవి తప్పనిసరిగా వాటికి సంబంధించినటువంటి చర్యలు ఉంటాయి. అయితే ఈ చిన్న చిన్న కేసుల్లో అంటే వివాదాల్లో ఉండేటప్పుడు ప్రొసీజర్కి ముందు ఏదైతే అంటే వ్యాజ్యానికి ముందు కోర్టులో నడుస్తున్నప్పుడు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉన్న కేసుల్ని డిఎల్ఎస్ఏ ద్వారా పరిష్కరించుకోవచ్చు. దీని లక్ష్యం ఏంటంటే సామాన్యులకి కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు కాలం వృధా కాకూడదనేటటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి యంత్రాంగం ఇది. ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మరి పోలీస్ యంత్రాంగం కానీ మరి జ్యుడిషియరీ యంత్రాంగం కానీ పదే కోరి పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. అంటే ఈ లోక్ అదాలత్లో ఎంతమంది ఇంతవరకు కూడా న్యాయంగా పొందారు? అంటే చూసుకుంటే ఎంతమందికి ఈ లోక్ అదాలత్లో న్యాయం పొందిందంటారు? కొంతమంది చెప్తూ ఉంటారు, మేము కోర్టులకు వెళ్ళినా సరే మా న్యాయం జరగలేదు, మా సమస్య పరిష్కారం కాలేదు అంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. దీని ద్వారా వాళ్ళకి ఆ విధంగా న్యాయం చేకూరుతుందంటారా? అంటే కోర్టులకు వెళ్ళా న్యాయం జరగదు అనేది కొంత అపోహ అనేది ఉందండి. అయితే అది వాస్తవం కూడా లేకపోలేదు. ఇక్కడ రాజీ పడదగినటువంటి నేరాలని రాజీ చేసేటటువంటి అంటే రాజీయే రాజీ మార్గం అనేటటువంటి నినాదంతో ఏర్పాటు చేసినటువంటి యంత్రాంగం మన లోక్ అదాలత్. ఇందులో చిన్న చిన్న కాంపౌండబుల్ కేసులకు సంబంధించి మాత్రమే రాజీ చేసేటటువంటి అవకాశం ఉంది. నిజమైనటువంటి నేరాలు చేసేవాళ్ళు చేశారా లేదా అనేది మరి ఎవిడెన్స్ల మీద ఆధారపడి ఉంటుంది ఆ తీర్పులన్నీ. వాటి గురించి మనం మాట్లాడటానికి లేదు. రాజీ చేయదగిన నేరాలు మాత్రమే మన లోక్ అదాలత్లో అంటే టైం కలిసి రావడానికి ముఖ్యంగా ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తి రోజు కూలికి వెళ్తే 600 నుంచి 700 రూపాయలు వస్తాయి. ఇక్కడ కోర్టుకి రావటం వల్ల ఆ 700 పోతుంది తనకి. ఆ మరుసటి రోజు అదనంగా భారం పడుతుంది, కుటుంబం పోషించుకోవడం భారం పడుతుంది. కాబట్టి అలా లేకుండా చిన్న చిన్న విషయాల్లో మాట్లాడుకొని లేదా మాట్లాడేటటువంటి యంత్రాంగం డిఎల్ఎస్ఏ మెంబర్స్ ఉంటారు.
మరి ఆర్బిట్రేషన్ మెంబర్స్ ఉంటారు, మీడియేటర్స్ ఉంటారు. వీళ్ళందరూ మాట్లాడి ఎందుకు దీనివల్ల మీకు బోల్డ్ అంత టైం వృధా, ధనం వృధా, కోర్టుల చుట్టూ తిరగడం వల్ల పరువు కూడా పోతుంది. కాబట్టి రాజీ చేసుకోవడం వల్ల మీకు అన్నీ సేవ్ అవుతాయని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసేటటువంటివి. దీనివల్ల ప్రజలకి చాలా ఉపయోగం ఉంది, టైం సేవ్ అవుతుంది. మరోసారి ఇటువంటి నేరాలు చేసే ముందు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి కోర్టుకి తిరిగిన తర్వాత చాలామందికి అర్థమవుతుంది ఇంకెప్పుడు కోర్టు మెట్లు ఎక్కకూడదని. సో నేరాల నియంత్రణ అయితే ఆపకపోవచ్చు, కానీ నేరాలను తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని ఈ యంత్రాంగం ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏళ్ల తరబడి ఉన్నటువంటి కేసులు ఖచ్చితంగా ఈ లోక్ అదాలత్లో ఇద్దరు కూడా రాజీ మార్గంగా, అంటే ఆ రాజీ అయిన తర్వాత ఈ ఒక మార్గం రాజమార్గంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకుని సుమారు ఎంతవరకు ఎన్ని కేసుల వరకు ఇవి పూర్తయినటువంటి పరిస్థితులు దాఖలా గతంలో కావచ్చు, ప్రస్తుతం ఇప్పుడు కావచ్చు, సుమారుగా ఉంటాయని అనుకుంటున్నారు? ప్రతి 3 నెలలకి ఈ లోక్ అదాలత్ జరుగుతుందండి. చాలా కేసులు అంటే ఇంచుమించు ఈ 3 నెలల కాలంలో 5,000 నుంచి 10,000 కేసుల వరకు రాజీ పడినటువంటి సందర్భం ఉంది. మరి ఎక్కువగా ఈ యాక్సిడెంట్ కేసుకి సంబంధించి, ఇన్సూరెన్స్ పాలసీస్కి సంబంధించి, అలాగే 324, 323 కేసులకు సంబంధించి ఎక్కువ శాతం ఇక్కడ రాజీ చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా సామాన్యుడు లబ్ధి పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేది సామాన్యులకు ఉన్నాయి. అందుకని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి మేమైతే కోరుతాం. చాలా కాలంగా సుమారు చూసుకుంటే 10 నుంచి 15, 20 సంవత్సరాల నుంచి కూడా అలా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి కేసులు కూడా ఈ నేటికి కూడా పరిష్కారం అవ్వనటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కేసులు ఎందుకు మరి ఇక్కడ లోక్ అదాలత్లో పరిష్కారం చేయలేకపోతున్నారు? అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో? అవునండి, నిజమే మీరు చెప్పింది. సివిల్ కేసులకు సంబంధించి భూ వివాదాలు అనేవి అనేక లింకులతో ఏర్పడి ఉంటాయి. ఎంఆర్ఓ గారు కానీ, లేదంటే ఆర్డీఓ గారితో కానివ్వండి, లేదంటే మరి ఇంకా ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరితో కూడా కొల్యూడై ఉంటాయి. అటువంటి కేసులను తేల్చడానికి టైం అనేది తీసుకుంటున్నారు. అవి ఎక్కువ కాలం కోర్టులో ఉంటున్నాయి. అలాగే క్రిమినల్ కేసులకు సంబంధించి కూడా ఎక్కువ కాలం కోర్టులో ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అపరిష్కృతంగా పరిష్కారం చూపకుండా ఉన్నటువంటి కేసులు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చేటటువంటి చిన్న చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే వివాహ సంబంధాల విషయంలో కానీ, లేదంటే యాక్సిడెంట్స్కి సంబంధించినటువంటి కానీ, చిన్న చిన్న గట్టుల దగ్గర భూ తగాదాలు చిన్న చిన్నవి వచ్చినవి కానీ, అలాగే క్రిమినల్ కేసుల్లో కాంపౌండబుల్ కేసులు కానీ, ఇలా మరి విద్యుత్ బిల్లులకు సంబంధించి, బ్యాంకింగ్కి సంబంధించి, ఇట్లా ఏవైతే పరిష్కరించుకోదగిన కేసులు ఉన్నాయో అవి కూడా కోర్టులకి వచ్చి ఏళ్ల తరబడి ఉండిపోకుండా మనం కనీసం వాటినైనా పరిష్కరించడం ద్వారా తగ్గించాలి. అంటే కోర్టుల్లో విపరీతంగా పెరుగుతున్నటువంటి కేసులు తగ్గించాలనే ఉద్దేశం వరకు లోక్ అదాలత్ పనిచేయడం అనేది జరుగుతుంది. అయితే ఎన్నో ఏళ్ళ నుంచి పరిష్కారం కేసులు చాలా ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించే దిశగా లోక్ అదాలత్ పనిచేస్తే ఇంకా బాగుంటుందనేది మా అభిప్రాయం. ఎందుకంటే దానికి కావలసినటువంటి విజ్ఞత, అలాగే నాలెడ్జబుల్ పర్సన్స్, జడ్జీలు అందరూ ఉన్నారు. అయితే అవి పరిష్కరించడానికి కావలసినటువంటి తగినంత స్టాఫ్ కానీ, తగినంత జడ్జీలు పర్సంటేజ్ కానీ లేకపోవడం వలనే ఈరోజు ఇంకా అధిక స్థాయిలో కేసులు అపరిష్కృతంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ విధంగా డిఎల్ఎస్ఏ దృష్టి పెడితే కూడా బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. అంటే ఈ లోక్ అదాలత్కి ఇన్ని కేసులు అంటే ఒక 2,000 కేసులు, 3,000 కేసులు అంటే ఈరోజు లోక్ అదాలత్ పెడుతున్నారు. 2,000 కేసులు వస్తే ఈరోజు ఎంతవరకు పరిష్కారం అవుతాయి? ఒక టార్గెట్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఎన్ని వచ్చినా పరిష్కరించగలరా? అంటే ఇది టార్గెట్ అనే లేదండి. పరిష్కరించుకోదగినటువంటి కేసులు ఎన్నున్నా ఆ రోజు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ సర్టైన్ టైంలో వాళ్ళందరికీ ఇచ్చింది ఏంటంటే ఈ టైంకి పరిష్కరించుకుంటే మంచిదని చెప్పేసి, ఎక్కువ కాలం తిరగకుండా అది ముందుగానే పరిష్కరించుకోగలిగితే మంచిది, లేదు అనుకుంటే ఈ టైంలో పరిష్కరించుకోగలిగితే మంచిది అనేది పిలుపునిస్తున్నారు. అటువంటిప్పుడు ఈ ఏళ్ల తరబడి కొన్ని 10 సంవత్సరాల తరబడి ఉంటున్న కేసులు వాళ్ళకి ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక లోక్ అదాలత్కి రాలేకపోతున్నారా? ఒకవేళ వాళ్ళు వచ్చినా వాళ్ళు ఏమైనా తప్పుతో పట్టిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు ఎందుకు ఇక్కడ రాలేకపోతున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఇది అంటే ఎక్కువ శాతం మంది ఈగోస్తో ఉన్న వాళ్ళు ఉంటారండి. ఎక్కువ శాతం మంది
వాడి సంగతి ఏదో తేల్చేద్దామని అనుకుంటారు, అవతలోడి సంగతి తేల్చేద్దాం అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇద్దరు తిరగాలి కోర్టుకి. ఇద్దరు తిరిగి కోర్టే తేలుస్తుందిలే, ఏముంది మనం తిరిగితే సరిపోతుంది అనుకునేటటువంటి బాపత ఎక్కువ మంది ఉండడం వల్ల ఈ రోజుకి కోర్టులో కేసులు నలుగుతూనే ఉన్నాయి. అదే కూర్చొని ఇప్పుడు మంచి విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆర్బిట్రేషను, మీడియేషను చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాగే మండల లెవెల్లో కోర్టులు కూడా త్వరలో మనకి ఏర్పాటయ్యేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే విపరీతంగా ఉన్నటువంటి కేసులను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నటువంటి నేను. కాబట్టి ఈ కేసులన్నిటికీ పరిష్కారం దొరకాలంటే ముఖ్యంగా ప్రజల ఆలోచనలో కూడా మార్పు రావాలి. గోటుతో పోయేదానికి గొడ్ల వరకు తీసుకెళ్ళటం ఎందుకు, ఇక్కడే పరిష్కరించుకుంటే మనకి కాలము, వనరులు అన్నీ ఆదా అవుతాయి కదా అనేటటువంటి దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే అసలు కోర్టు వరకు రావాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి దీన్ని వినియోగించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి లోక్ అదాలత్ ఏదైతే ఉందో ఈ కార్యక్రమం అనేది గొప్ప కార్యక్రమం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే సంవత్సరాల తరబడి, రోజుల తరబడి అలా కోర్టుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా పరిష్కారం ఉండట్లేదంటే దీనికి అంతటికీ ఒకటే, రాజీ మార్గమే రాజమార్గం అనే స్లోగన్తో ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అయితే వినియోగించుకొని ఆ యొక్క సమస్యను పరిష్కరించుకుంటారని మేము కోరుకుంటున్నామంటూ మరోవైపుతో మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ డాక్టర్ రమేష్ రాజు మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.